గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఇప్పటి వరకు అన్నీ కూడా టెక్నికల్ ఇష్యూస్ అంటే పవర్తో సంబంధం ఉన్న ఇష్యూస్ అన్నీ తెలుసుకున్నామండి ఈ లిలీ బుక్లో. ఇప్పటి నుంచి నాన్ టెక్నికల్ ఇష్యూస్ అంటే మనకి పవర్తో సంబంధం లేని మనం మోటార్ వరకు నేర్చుకున్నాం. ఇక ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఈ 4లో ఉన్నది ఏంటంటే బెల్ట్ ఒకటి ఉంటుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 5 గేర్ బాక్స్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 6 ఏంటంటే పల్సరేటర్. మనం ఈ వీడియోలో ఈ 3 విషయాలు నేర్చుకుందామండి. ఫస్ట్ బెల్ట్. ఈ బెల్ట్ ఏంటంటే మనం బెల్ట్ మోటార్ నుంచి గేర్ బాక్స్కి ఉంటుంది. ఇప్పుడు బెల్ట్ ఎలా ఉందనుకోండి, ఈ బెల్ట్లో ఇది మోటార్ అనుకుందాం, ఇది గేర్ బాక్స్ అనుకుందాం. ఇది మోటార్, ఇది గేర్ బాక్స్. ఈ గేర్ బాక్స్లో ఈ కింద ఉన్న ఈ మోటార్ నుంచి ఈ గేర్ బాక్స్ పుల్లీకి పెట్టేసి ఉంటుంది. ఈ బెల్ట్ కట్ అయిపోవడం అంటే తెగిపోతే అలాగో విడిపోద్ది కాబట్టి ఈ గేర్ బాక్స్ని తిప్పలేదు, బెల్ట్ మార్చేసుకుంటాం. బెల్ట్ లూజ్ అయింది అనుకోండి, లూజ్ అయితే ఏమవుద్దంటే మనం టైమర్ ఆన్ చేసిన తర్వాత ఈ మోటార్ ఫ్రీగా తిరిగిపోద్ది కానీ ఈ గేర్ బాక్స్ని తిప్పలేదు. ఇది తిప్పలేక ఈ బెల్ట్ లూజ్ అయిన కారణంగా ఈ మోటార్ తిరిగిపోయింది. అప్పుడు మనం కరెక్ట్ బెల్ట్ వేసుకుంటే ఇది ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఈ బెల్ట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇంతేనండి, ఎంతకన్నా ఉండదు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే గేర్ బాక్స్ స్టక్ అయిపోవడం. గేర్ బాక్స్ స్టక్ అయిపోయింది అనుకోండి, అంటే మామూలుగా ఈ మోటార్ బెల్ట్ ఉన్నప్పుడు ఇది గట్టిగా పట్టేసింది అనుకోండి, పట్టేస్తే మోటార్ను తిరగనీయకుండా ఈ గేర్ బాక్స్ ఆపేస్తుంది అనమాట. అప్పుడు మనం ఈ బెల్ట్ తీసేసి ఈ వెనకాల గేర్ బాక్స్ వెనకాల ఉన్న పుల్లిని తిప్పి చూస్తే బాగా టైట్గా ఉందనుకోండి, ఈ గేర్ బాక్స్ తీసి ఇంకో కొత్త గేర్ బాక్స్ చేంజ్ చేసేయాలి. ఆ తర్వాత ఈ గేర్ బాక్స్లో స్టక్ అయిపోవడం అంటే పట్టేయడం, స్టక్ అయిపోవడం కానీ లేకపోతే ఒక సైడ్కి తిరిగి ఒక సైడ్కి తిరగకపోవడం కానీ, అలా గేర్ బాక్స్లో వీల్స్ ఉంటాయి అన్నమాట. ఆ గేర్ బాక్స్లో ఉన్న వీల్స్ ఒక సైడ్ వదిలేస్తుంది అనుకోండి, అంటే ఒక సైడ్కి టక్ 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 మన సౌండ్ వచ్చి ఇంకో సైడ్ ఫ్రీగా తిరుగుద్ది. అలాంటి ప్రాబ్లం వచ్చినా గేర్ బాక్స్ మార్చేసుకోవాలి. గేర్ బాక్స్ పోతే మనకి పట్టేయడం కానీ లేకపోతే ఒక సైడ్కి రొటేట్ సరిగ్గా అవ్వకుండా ఇంకో సైడ్కి తిరగడం కానీ, లేదంటే 2 సైడ్స్కి కూడా సరిగ్గా రొటేట్ అవ్వదు. ఇవేనండి గేర్ బాక్స్లో వచ్చే ఫాల్ట్లు. తర్వాత ఏంటంటే నెక్స్ట్ పల్సరేటర్. ఈ పల్సరేటర్ ఏంటంటే ఈ గేర్ బాక్స్ నుంచి మనకి ఇలా పైకి ఓ సాఫ్ట్ వస్తుంది, ఈ సాఫ్ట్కి పైన పల్సరేటర్ ఉంటుంది అనమాట. ఇలా పల్సరేటర్ ఉంటుంది. ఈ పల్సరేటర్ దీంట్లో ఉన్న పల్సరేటర్లో ఉన్న బుష్ అరిగిపోయినా అంటే ఈ సాఫ్ట్ని సరిగ్గా పట్టుకోపోయినా సరే మనకి ఈ పల్సరేటర్ లూజ్ అయిపోయింది అనుకోండి, ఈ మోటార్ గేర్ బాక్స్ని తిప్పుద్ది. కానీ ఈ పల్సరేటర్ లోపల వెయిట్ వేసినప్పుడు దాంట్లో ఈ సాఫ్ట్లో లూజ్ అయిపోవడం వల్ల పల్సరేటర్ దీంతో పాటు తిరగదు అనమాట, లెఫ్ట్కి రైట్కి. అలా లూజ్ అయిపోయింది అనుకోండి, దీని బోరింగ్ అంటారు. ఆ హోల్ పోయినా దాని ఒక బోర్ పోయింది అనుకోండి, ఆ స్క్వేర్ టైప్లో ఉంటుంది, కొన్నిటికి రౌండ్ టైప్ కూడా ఉంటుంది. ఆ పళ్ళు ఉన్న బుష్ పోయినా లేకపోతే దాని బోర్ పోయినా మనకి ఆ పల్సరేటర్ లూజ్ అయిపోద్ది, ఆ సాఫ్ట్లో లూజ్ అయిపోయి మనకి పల్సరేటర్ తిరగదు. అప్పుడు మనం పల్సరేటర్ చేంజ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇదేనండి, చాలా సింపుల్. తర్వాత మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇక్కడ వరకు చూసాం కదండి. తర్వాత మనకి ఇవి కాకుండా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ సెలెక్టర్ అండి. సెలెక్టర్ అంటే మనకి డ్రైన్, మనకి ఇప్పుడు 7 డ్రైన్ అండి. డ్రైన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ డ్రైన్ ప్రాబ్లమ్స్లో ఏంటంటే మెయిన్ డ్రైన్ ప్రాబ్లమ్స్లో వాటర్ ద్వారా వచ్చే రస్ట్, ఆ రస్ట్ అనేది మనకి డ్రైన్ దగ్గర ఇప్పుడు మనకి ఇదిగోండి ఇక్కడ సెలెక్టర్ స్విచ్ ఉంటుంది. ఈ సెలెక్టర్ స్విచ్ ఇది అదే డ్రైన్ స్విచ్ అన్నమాట. ఈ డ్రైన్ స్విచ్ ఏం చేస్తుందంటే దీని నుంచి మనకి ఇక్కడ స్ప్రింగ్ వేసి డ్రైన్ వాల్ ఉంటుంది. అంటే మన ఇక్కడ ఒక డ్రైన్ వాల్, ఇక్కడ రబ్బర్
మనకంటే దాన్ని మనం డ్రైన్ బెల్లు అంటాం. ఈ డ్రైన్ బెల్లు బెల్లుని ఇది లాగుద్ది అనమాట. పైకి లాగినప్పుడు మనకి ఇటు నుంచి ఇప్పుడు ఇటు సైడ్ డ్రమ్ములోంచి మనకి ఇక్కడ డ్రమ్ము, ఈ డ్రమ్ములోంచి ఈ పైప్ కనెక్షన్ ఇక్కడ ఉంటుంది అనమాట వాటర్. ఇది కింద నుంచి మనకి బయటికి డ్రైన్ అయిపోతుంది వాటర్. అది వాటర్ డ్రైన్ అనమాట. ఈ వాటర్ మనకి ఈ డ్రైన్ వాల్లోకి మనకి ఇక్కడ వరకు వాటర్ వచ్చి ఇక్కడ ఆగిపోయింది. ఈ డ్రైన్ వాల్ దగ్గర ఆగిపోయింది. ఇది ఎప్పుడైతే మనం పైకి ఈ స్విచ్ ద్వారా తిప్పగానే ఇది పైకి లాగుద్ది. లాగినప్పుడు వాటర్ వెళ్ళిపోవాలి. ఇందులోంచి కాయిన్స్ కానీ ఏవైనా కానీ లోపల నుంచి వచ్చి ఇక్కడికి ఆగిపోయినా, లేకపోతే ఏమన్నా రస్ట్ కానీ ఏదన్నా వచ్చి ఇక్కడ ఆగిపోయినా పట్టేసినా కానీ ఈ డ్రైన్ ఇది పైకి మీరు లాగినప్పుడు వాటర్ బయటికి రాదు, ఇక్కడ పట్టేస్తుంది అనమాట. ఈ పట్టేసినప్పుడు మనం ఇక్కడ ఈ డ్రైన్ వాల్ ఓడ తీసేసి ఆ డ్రైన్ వాల్ దగ్గర క్లీన్ చేసేసుకుని వేసుకోవడమేనండి. మనం ఈ టబ్లోంచి ఇక్కడికి ఫ్రీగా వాటర్ వచ్చేస్తుందో లేదో చూసుకోవడం. ఇక్కడ ఏమన్నా బ్లాక్ అయిపోతే ఇది ఓడ తీసి క్లీన్ చేసి వేసేసుకోవచ్చు, ఈజీ అనమాట. ఇలా కాకుండా వాటర్ రాకపోతే అలా చేసుకోవాలి. వాటర్ కనుక లీక్ అయిపోతుంది అనుకోండి, అంటే పైనుంచి కిందకి వాటర్ పడినట్టు కిందకు వచ్చేస్తుంటే ఇక్కడ ఈ స్ప్రింగ్ రస్ట్ పట్టేసి తుప్పట్టి పోతే ఏమవుద్ది, ఇది టైట్గా కాయదు అనమాట బెల్లు. ఈ బెల్లు టైట్గా కాయిపోయినా మనకు వాటర్ లీక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక్కడ డ్రైన్ బెల్లు ఈ సెట్ థ్రెడ్ మొత్తం సెట్ మార్చుకోవాలి. ఇవ్వండి మామూలుగా మన లిల్లీపుట్లో వచ్చే కంప్లైంట్లు. ఇదే విధంగా సేమ్ సెమీ ఆటోమేటిక్లో కూడా ఇదేనండి. ఇంకా దాంట్లో సెమీ ఆటోమేటిక్లో మీకు టైమరు ఇవన్నీ ఎలా పనిచేస్తాయి అనేది నేను మొత్తం చూపిస్తాను. సెమీ ఆటోమేటిక్లో ఇక ఎక్స్ట్రా మనకి స్పిన్ ఉంటుంది, అంటే స్పిన్ డ్రమ్ ఉంటుంది, స్పిన్ మోటార్ ఉంటుంది, తర్వాత స్పిన్ టైమర్ ఉంటుంది. ఈ లిల్లీపుట్ Day 1 Chapter 7 అనేది దీంతో మనకి కంప్లీట్ అయిపోయిందండి. ఇక ఇక్కడ నుంచి మనం సెమీ ఆటోమేటిక్లో, అంటే సెమీ ఆటోమేటిక్ లిల్లీపుట్ రెండు కూడా మనకి ఇప్పుడు సెమీలో మీకు ప్రాక్టికల్స్ చూపిస్తాను అనమాట. అంటే టైమర్ మనం చెక్ చేసుకోవడం, నెక్స్ట్ మోటార్ చెక్ చేయడం, తర్వాత దాంట్లో స్పిన్ మోటార్ చెక్ చేయడం, సెలెక్టర్ స్విచ్కి టైమర్కి ఎలా కనెక్షన్లు ఇచ్చుకోవాలి, ఇవన్నీ కూడా మనం Day 2 అంటే Day 2లో ఇక మనం Chapter 8 అండి. ఇక Day 2లో Chapter 8 నుంచి మనం ఒక్కొక్కటి తెలుసుకుంటాం.